అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 121వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం మనం కొనసాగిద్దాం. విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రినయన అని మనం చెప్పుకున్నాం. అంటే ఇందులో విశేషం ఏమిటంటే విశుద్ధి చక్రములో ఉండేటువంటి అమ్మవారి యొక్క బీజ అక్షరాలు ఏవి అని మనం ప్రశ్న వేసుకుంటే 16 అచ్చులే, 16 స్వరవర్ణాలే అమ్మవారి యొక్క 16 దళములు కలిగినటువంటి పద్మం. ఆ 16 దళములు కలిగిన పద్మం మీద అమ్మవారు ఎర్రని రంగులో ఆసీనురాలై మన కంఠమునందున్నటువంటి విశుద్ధి చక్రంలో ఉంటుంది అని చెప్పుకున్నాం. తదుపరి అనాహత చక్రంలో ఉండేటువంటి అమ్మవారు అనాహతాబ్జ నిలయ. ఇక్కడ అనాహతాబ్జంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఈ అమ్మవారు అనేది మనకి 12 దళములు కలిగినటువంటి పద్మంలో ఆసీనురాలై ఉంటుంది. ఈ 12 దళములు ఏవి అంటే కకారం నుంచి ఠకారం వరకు, అంటే క చ డ త ప వర్గం, చ ఛ జ ఝ న చ వర్గం, ట ఠ 2, 5 + 5 + 2 12. ఈ 12 బీజాక్షరాలు తన ఆసనమై ఉన్నటువంటిది, తన యొక్క పీఠమై ఉన్నటువంటి, అంటే వాటిపై నిలబడేటువంటి శక్తి అన్నమాట. కాబట్టి వాటిపై ఉన్నటువంటి ఈ తల్లిని మనం అనాహతాబ్జ నిలయ అని పిలుస్తాం అన్నమాట. ఇది వాయుతత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఒక ప్రణాళిక ప్రకారం ఇది రచించలేదు అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అయితే మూలాధార చక్రము అక్కడి నుంచి ఏంటంటే అనాహత చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరము, అనాహతము ఇలా కింద నుంచి పైకి రావాలి. లేదంటే సహస్రారము, విశుద్ధి, అనాహతము ఇలా పైనుంచి కిందికి రావాలి. కానీ వసిన్యాది వాగ్దేవతలు ఆ రకంగా ప్రారంభించలేదు. ఎక్కడి నుంచి ప్రారంభించారు? విశుద్ధి చక్ర నిలయ అని ప్రారంభించారు. అమ్మవారి యొక్క రూప విశేషాలను తెలియజేయడం కోసం, అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేయడం కోసం. ఎందుకలాగా అంటే విశుద్ధి చక్రము ఆకాశ తత్వానికి చిహ్నం. సృష్టి క్రమం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఆకాశం నుంచి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, వాయువు నుంచి జలము, జలము నుంచి అగ్ని, అగ్ని నుంచి భూమి. ఈ రకంగా ఉత్పత్తి క్రమ పరిణామం అనేది జరిగింది అని మన భారతీయ తత్వం చెబుతుంది. అందువలన ఏంటంటే ఈ షట్చక్రాల్లో పైనుంచి కాకుండా, కింద నుంచి కాకుండా, ఎక్కడి నుంచి సృష్టి ప్రారంభమైందో అక్కడ నుంచి విశుద్ధి చక్రం నుంచి ప్రారంభించారన్నమాట. ఇది మనకి అమ్మవారి యొక్క తత్వాన్ని బోధించేటువంటి విశేష అంశాలు. ఇందులో ఒక ప్రణాళిక ప్రకారం వసిన్యాది వాగ్దేవతలు చెప్పడానికి సాధారణం. అందువల్ల విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి అమ్మవారు స్వరవర్ణాలనే పీఠముగా మన యొక్క కంఠమునందు వసించేటువంటిది. అలాగే అనాహతాబ్జంలో నివసించేటువంటి అమ్మవారు డకారం నుంచి ఠకారం వరకు ఉన్నటువంటి అక్షరాలను బీజాక్షరాలుగా పీఠముగా ధరించి మన అనాహత చక్రమునందు, మన హృదయమునందు వసించేటువంటి తత్వం. ఇది వాయుతత్వానికి సంబంధించినటువంటి చక్రం అన్నమాట.
కాబట్టి ఆకాశం నుంచి వాయువు ఉద్భవించిన క్రమం మనకి ఇందులో తెలుస్తుంది. అలాగే ఈ అమ్మవారి తాలూకా వర్ణం ఏమిటి? శ్యామాభ, శ్యామల వర్ణంలో కొనసాగేటువంటిది. దేహఛాయ శ్యామల వర్ణం అంటే అర్థం ఏమిటంటే నల్లని రంగులో ఉంటుంది. రాత్రిపూట ఉండే ఆకాశం రంగు శ్యామల వర్ణం అంటాం మనం. కాబట్టి అమ్మవారు శ్యామల వర్ణంలో ఉంటుంది అని మనకు చెప్పారు. అంటే బయట ఉండే చోటు ఏదైతే ఖాళీ మనం ఇప్పుడు ఉంటున్నామో అది జీవి యొక్క స్థానం. అలాంటి జీవి యొక్క హృదయంలో మచ్చుకి అన్నట్లు మరో చోటు ఉంటుంది. హృదయంలో ఉండేటువంటి చోటుని దహరాకాశము అంటారు. మనకు కనిపించేది బహిరాకాశం, బయట ఉన్నటువంటి ఆకాశం. మన శరీరంలో కూడా ఉండేటువంటి ఖాళీని, చోటుని దహరాకాశం అంటాం. కాబట్టి ఇది అందరికీ కనిపించదు కదా. కాబట్టి దీన్ని చోటే కాకుండా మాటు అని కూడా అనొచ్చు, రహస్యమైనటువంటి ప్రదేశం. కాబట్టి ఈ స్థానంలో అమ్మవారు నలుపు రంగులో వెలుగొందుతుంది. ఆమెకి ఆసనం ఏమిటి అంటే కకారం నుంచి ఠకారం వరకు ఉన్నటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి పద్మం. ఇక్కడ అందువల్ల 12 దళాలు ఉన్నటువంటి పద్మం అనేది అనాహత చక్రంలో ఉంటుందని మనకు చెప్పడంలో. ఈమెకి 2 ముఖములు ఉంటాయి. వదనద్వయ, 2 ముఖములు అని చెప్పడంలో ప్రాణం అంటే లోపటి నుంచి బయటకు, బయట నుంచి లోపలకు స్వీకరించే శక్తి. మనం గాలి లోపలికి పీలుస్తున్నాం అంటే ప్రాణము లోపలికి పెడుతుంది. ప్రాణవాయువులు పీల్చుకుంటున్నాం అంటాం కదా. అపానము అంటే లోపటి నుంచి బయటికి వికర్షించేటువంటి శక్తి. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన అపాన వాయువు, ఇవి పంచ ప్రాణాలని మనం భావిస్తాం. అందువలన ప్రాణము మనం విశ్వసించేది, విశ్వాస ద్వారా మనం లోపలికి గ్రహించేటువంటి, బయటికి విసర్జించేటువంటి ప్రాణవాయువు అపానము అంటాం. అందువల్ల అన్ని చోట్ల నుండి చెడ్డ రక్తం అనేది సిర్ల ద్వారా హృదయానికి కొనిరాబడి హృదయం దాన్ని శుద్ధి చేసి ధమనుల ద్వారా మిగతా శరీర భాగానికి మనకి సరఫరా చేస్తుంది. ఇది సైన్స్ కదా. జీవశాస్త్రంలో మనం ఇవన్నీ తెలుసుకుంటాం, చదువుతాం. లలితా సహస్రనామానికి జీవశాస్త్రానికి ఏమిటి సంబంధం అంటే లలితా సహస్రనామము ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయతని కూడా కలిగి ఉందని చెప్పడానికి మనం ఈ సామాజిక దృక్పథంలో లలితా సహస్రనామ అవగాహన అని పెట్టుకున్నాం మనం కార్యక్రమం. అందువలన ఇలా ఈ 2 ప్రక్రియలను 2 వదనాలు సూచిస్తాయని సమన్వయపరచుకోవడానికి ఆమె వదనద్వయ అని చెప్పబడింది. అంటే ప్రాణశక్తిని గ్రహించుట, ప్రాణశక్తిని విసర్జించుట. ఇలా ఈ 2 రకాల ప్రక్రియలు 2 ముఖముల ద్వారా జరుగుతాయి అని చెప్పేసి, 2 ద్వారముల ద్వారా జరుగుతాయి అని చెప్పి మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి గర్భంలోని పిండానికి మొదటి నెలలో పిండ దశ నుంచి కానీ గమనించినట్లయితే తల్లి నుండి ఆహార స్వీకరణకి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రాన్ని ఒక వదనంగా విశుద్ధి చక్ర అధిష్టాన దేవతగా 480వ నామంలో మనం వదనైక సమన్విత అని చెప్పుకున్నాం. ప్రస్తుత నామంలో పిండం యొక్క 2వ మాసంలో గాలి పీల్చడానికి మరో రంధ్రం ఏర్పడుతుంది. వీటినే 2 వదనాలుగా, నోరు లాంటి రంధ్రాలుగా సమన్వయపరచుకోవాలి. పిండములో ఏర్పడేటటువంటి పరిణామ క్రమాన్ని కూడా మన ఋషులు ఏ శాస్త్ర విజ్ఞానము పరికరాలు లేనటువంటి ఆ సమయంలో తమ తపశక్తి ద్వారా దర్శించగలిగారు. అంటే వారెంత గొప్పవారు, వారి దృష్టి ఎంత గొప్పది, వారి యొక్క తపశక్తి ఎంత గొప్పది. ఇంతటి గొప్ప శాస్త్రాన్ని మనం కొట్టి ఛాందసవాదం అని కొట్టి ట్రాష్ అని పరేస్తే ఎంతటి విజ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం, ఎంత వారసత్వాన్ని కోల్పోతున్నాం. గర్వించదగినటువంటి భారతీయ సంతతిలో పుట్టి గర్వించదగినటువంటి సనాతన సాంప్రదాయాన్ని అనుసరించవలసిన వారమై ఉండి మనం ఇంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడగలం? అదన్నమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పిండ దశలో కూడా జరిగేటటువంటి మార్పులని గ్రహించి 2వ నెలలో పిండమునకు 2 రంధ్రములు ఏర్పడతాయి.
అని చెప్తూ వదనద్వయ అంటే పిండం యొక్క 2వ నెలలో ఏర్పడినటువంటి మార్పుల ద్వారా ఆ రెండు రంధ్రముల ద్వారా ప్రాణశక్తిని లోపలికి పీల్చుకునుట, ప్రాణశక్తిని విసర్జించుట చేసేటటువంటి తల్లి అనాహతాబ్జ నిలయ అయినటువంటి ఆ లలిత అమ్మవారే తప్పించి మరి ఇంకెవరు కాదని మనకి ఇక్కడ చెప్పడం. ఆధ్యాత్మికత చెప్తే భగవంతుడు ఒక్కడే, ఆయనకి రూపం లేదు, నామం లేదు అని మనం చెప్పుకోవచ్చు. అనంతనామధేయాయ విశ్వాకార విధాయిని సమస్త మంత్రవాచ్యాయ అని ఒక శ్లోకంలో మనం కొట్టేయచ్చు. కానీ దానికి అసలు అంతరార్థం ఏమిటి అని ప్రశ్నిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి తరం. వారికి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఇదంతా ఛాదస్వాన్ని సింపుల్ గా కొట్టి పక్కన పడేస్తారు. వారికి కావాల్సింది లాజిక్, తర్కం కావాలి. భారతీయ సంస్కృతి కూడా చెప్పేది అదే, ప్రశ్నించకుండా దేన్ని విశ్వసించవద్దు. నేతి 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 అనుకుంటూ పరబ్రహ్మం తెలుసుకోవాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏది పరబ్రహ్మం అనే వెతుకులాటలో ఈ రకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. మనం అసలు వెతకలేదనుకోండి, ఆ జిజ్ఞాసే మనకి లేదనుకోండి, మనకి పరబ్రహ్మతత్వం ఎలా తెలుస్తుంది? పరబ్రహ్మతత్వం అంటే ఏదో ముక్కు మూసుకుని తపస్సు అడవులతో చేయడం కాదు, మనని మనం తెలుసుకోవడం. నోన్ టు అన్నోన్. ఈ క్రమంలో మనకి భారతీయత్వం మనకి పారమార్థము, స్వార్థము రెండింటినీ బోధిస్తుంది. వాటిని సక్రమంగా అర్థం చేసుకుంటే మనకి అపార్థాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. అందువల్ల పిండం పూర్తిగా మానవాకృతి పొందిన తర్వాత ఇదే ముక్కుగా రూపొందుతుంది అని కూడా మనకు చెప్పబడింది. హృదయ స్పందనతో శ్వాసకోశానికి పంచ వ్యాకోచాలు కలిగి వ్యాకోచ సంకోచాలు అనేవి ఏర్పడి ముక్కు ద్వారా ఉశ్వాస నిశ్వాసాలు నిర్వహించబడి హృదయానికి సంబంధించినటువంటి అనాహత చక్రం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం సంపూర్ణంగా గ్రహించాలన్నమాట. అది అమ్మ మనకి తెలియజేస్తున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి విజ్ఞానం. అందుకే ఆమె ప్రజ్ఞాన ఘనరూపిణి అనే అమ్మవారి పేరు. ప్రకృష్టమైనటువంటి జ్ఞానం మనకి అమ్మ అందిస్తుంది. కాబట్టి అమ్మ చరణాలు ఆశ్రయిస్తే విజ్ఞానము ప్రజ్ఞానము రెండూ లభిస్తాయి. అంతేకాదు ఈవిడ దంశప్రోజ్వల, కోరల చేత ఉజ్వల వికృతముగా ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఎందుకు అంటే నల్లని దేహఛాయతో 2 ముఖాలతో ఉండి, 2 ముఖాల్లోనూ వరాహానికి ఉండే తెల్లని కోరలు ఉంటాయి. వారాహి దేవతకి చూడండి, ఇటుపక్క కూర ఇటుపక్క కూర ఉంటాయి కదా, అలా ఈ 2 ముఖాలకి రెండు కూరలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ దేవత భయంకరంగా కనిపిస్తుంది. కూరలు నోరు లోపల నుండి బయటకు పొడుచుకు వస్తాయి కాబట్టి వెలుగును ప్రసారం చేస్తున్నట్టు ఉంటాయి. ఇందులో ఈ నామంలో ప్రాణశక్తికి సంబంధించిన శ్వాస ప్రసారాన్ని మనం కిందన వదనద్వయ అనే దానిలో చెప్పుకున్నాం కదా. ఇక్కడ దంస్ట్రోజ్వల అంటే అర్థం ఏమిటంటే వెలుగు ప్రసారం గురించి ఈ దంస్ట్రములు అనేది తెలియజేస్తుంది. దంస్ట్రములు అంటే కూరలు. ఈ కూరలు లోపటి నుంచి వెలుగు బయటికి ప్రసరిస్తుంది అని మనకు తెలియజేయడానికి సంకేతాలు, మన భయపెట్టడానికి కాదు. ఇది గ్రహిస్తే హిందూ దేవతలు ఎందుకు అంత భయంకరంగా కనిపిస్తూ ఉంటారు, మహాకాళి ఇలాంటి రూపాలని, ఇక్కడ వారాహిదేవి లాంటి రూపాలని చూపించి అని చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళు భయపెట్టడానికి ఆ రూపం చూపించట్లేదు. ఆ రూపం అనే సంకేత రూపం. కూరలు ఉన్నాయనేవి నిన్ను పురుకు తినేయడానికి కాదు, లోపల ఉన్న వెలుగు బయటికి ప్రసరింపబడాలి. మళ్ళీ మరొకసారి గురువు గారిని మనం తలుచుకుందాం. నాలో నగల వెలుగు నా పరిసరముల వారి రూపములు కనపట్టుగాక. మన లోపల ఉన్నటువంటి జ్ఞానం అనే వెలుగు మన పరిసరముల వారి యొక్క, మన చుట్టూ తిరుగుతున్నటువంటి సహచరుల రూపంలో మనకు కనిపించాలి. వారి రూపంలో అజ్ఞానం కాదు మనకు కనబడవలసింది, అజ్ఞానం కాదు మనం చూడవలసింది. వారి రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, వారిలో ఉన్నటువంటి వెలుగుని మనం దర్శించేటువంటి దర్శనాన్ని మనం పొందాలి అంటే ఈ సాంకేతిక అర్థాలని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి, సదవగాహన చేసుకోవాలి. అలా అవగాహన చేసుకున్నప్పుడు మనకి సామాజిక అవగాహన అనేది అది కరెక్ట్ గా మనం అలవర్చుకున్నట్లయితే ఈ ప్రయత్నం అంతా
అంటే ప్రొఫెసర్ ఆచార్య వెంకటేశ్వర్లు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అంతా సఫలీకృతమైనది. కాబట్టి అందరం జ్ఞానాన్ని పంచుకుందాం, జ్ఞానాన్ని పెంచుకుందాం, సరైనటువంటి జ్ఞానాన్ని విశ్వానికి అందిద్దాం. మన భారతీయ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని లోకానికి చాటి చూద్దాం. దాని గొప్పతనం ఏమిటో ముందు మనకు తెలిస్తే కదా మనం ఇంకొకరికి చెప్పగలుగుతాం. అంచేత ఇక్కడ ఈ 2 రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని కూడా గ్రహించాలి. విశ్వాస లోపల నుంచి వెలుగు బయటికి వచ్చుట, వెలుగుని బయట నుంచి లోపలికి గ్రహించుట, ఇది ప్రాణాయామంలో జరిగేటువంటి ఉశ్వాస నిశ్వాస క్రియని కూడా సంస్కృతుల అనే నామం తెలియజేస్తుంది. కాబట్టి వీటికి కావలసిన ఏర్పాటు ముందుగా జరుగుతుంది పిండాండంలో. దేనికి? విశ్వాస నిశ్వాసాలకి, వెలుగు ప్రసారానికి పిండాండ పరిణామ వృత్తి క్రమంలో ఉన్నటువంటి విషయాల్ని మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అక్షమాలాధిధర, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు 2 వదనాలుండి, 2 వదనాలకి కోరలు కలిగి ఉండి, శ్యామల వర్ణంలో ఉండి, అనాహతాబ్జంలో హృదయంలో నివసించినటువంటి తల్లి, 12 దళాల పద్మం మీద ఆసీనురాలైనటువంటి తల్లి, అక్షమాల మొదలైనటువంటి వాటిని, ఆది అంటే మొదలైన అంటే అకారాది క్షకారాంత వర్ణమాల, అక్షమాల. అక్ష మొదటిది, ఆ వర్ణమాలలో మొదటిది ఆ, ఆఖరిది క్ష. అక్షమాలాదిధర అంటే వర్ణమాలలో ఉన్నటువంటి అకారం నుంచి క్షకార, అకారాది క్షకారాంత అని మనం మళ్ళీ లలిత సహస్రనామంలో మనం ఒక నామం చెప్పుకుంటాం. ఆ అక్షరాలనేటువంటి మాలని అమ్మ ఉంటుందన్నమాట. అంటే దీనికి ఈ అనాహతాబ్జంలో ఉన్నటువంటి తల్లి ఎవరు? సాక్షాత్ సరస్వతియే కదా, వాగ్దేవియే కదా. కాబట్టి అందుకే దాన్ని సూచించడానికి అక్షమాల. కాబట్టి అక్షమాల అంటే రుద్రాక్షమాల అని కూడా అర్థం చేసుకోవచ్చు, లేదా అకారాది క్షకారాన్ని మేరువుగా సమన్వయపరుచుకోవాలి. అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి మొత్తం ఈ అక్షరాలన్నీ కూడా ఒక మాలగా అమ్మవారి చేతిలో తిరుగుతూ ఉంటాయి. అంచేత అక్షమాలతో పాటు స్థూలం, కపాలం, డమరుకం 4 చేతుల్లో అమ్మవారు ధరించేవాడు. విశుద్ధి చక్రంలో ఉచ్చరించడానికి అవసరమయ్యే పరికరం ఎక్కడుంది? అనాహత చక్రంలో ఉంటుంది. ఈ విధంగా 2 చక్రాల లక్షణాలని మనం అర్థం చేసుకుంటే మన నుంచి శబ్దం ఏ రకంగా ఉత్పత్తి అవుతుంది. అసలు ఆలోచన, సంకల్పం అనేది శబ్ద రూపాన్ని పొందేది వాయువుతో కలిసినప్పుడే కదా. పరావాక్కు పశ్యంతి వాక్కుగా మారేదే అనాహత చక్రంలో. ఎందుకు? అక్కడ వాయువుతో అది కలిసి శబ్ద రూపంలోకి వస్తుంది. అది విశుద్ధి చక్రంలో భాషా సంకేతాలని జోడించుకుని వైఖరి రూపంలో, భాషా రూపంలో బయటికి వ్యక్తమై మనకు అర్థం అవుతుంది. అందువలన ఈ ప్రక్రియని మనకి సూచిస్తుంది అనమాట. అంతేకాదు తిరస్కృతిగా ఈ అమ్మవారు ఎటువంటిది అంటే రక్తధాతువును ఆశ్రయించుంటుంది. అంటే హిమోగ్లోబిన్ అని మనం చెప్పుకోవచ్చు. అనాహతం హృదయానికి సంబంధించింది కాబట్టి, హృదయం రక్త ప్రసరణకి ఏర్పాటైనటువంటి పరికరం కాబట్టి ప్రధాన యంత్రం. అందువల్ల ఈ చక్రానికి అధిష్టాన దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుందని చెప్పడంలో ఎంతో ఔచిత్యం ఉంది. అంతేకాకుండా రక్తానికి ప్రాణశక్తిని అందించేది, ఆక్సిజన్ అందించేది కూడా హృదయమే కనుక ఈ దేవత ఆ పని చేస్తుంది. శ్వాస ఊపిరితిత్తుల్లో, శ్వాసకోశాల్లో అంటే గ్రహించబడినటువంటి ప్రాణవాయువుని రక్తంలోనికి పంపించి, రక్త కణాలలోనికి పంపించి దేహమంతా ప్రాణవాయు సంచలనానికి దోహదం చేసేటువంటి దేవత ఎవరు అంటే అనాహతాబ్జ నిలయ. ఇప్పుడు చెప్పండి, ఈ దేవత మనకి మేలు చేస్తున్నదా, మనం భయపెడుతున్నదా? వలన ఏ దేవతా రూపాన్ని చూసినా తల్లిగా భావిస్తే భయం ఎందుకు వస్తుంది? రాదు. వేరేగా మనం భావిస్తేనే భయం అనేది పుడుతుంది. అమ్మ దగ్గర భయం ఏమిటి?
అమ్మగా భావించాలి కదా. అమ్మ అని భావిస్తే ఆ సాక్షాత్తు కాళీమాతనే తల్లిగా భావించారు రామకృష్ణ పరమహంస వారు. మరి ఆయనకి ఎంత భయం వేయాలి? కాళీమాతే ప్రత్యక్షమై డైరెక్ట్ గా ఎదురుగా వచ్చి మాట్లాడితే గుండె ఎంత దిటవుగా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి మాట్లాడడానికి. కానీ ఆయన అలా చూడలేదు. ఆవిడ రూపాన్ని చూడలేదు, ఆవిడలో ఉన్నటువంటి వాత్సల్యాన్ని చూశారు ఆయన. తల్లిగా దర్శించారు. కాబట్టి ఆమె కూడా యద్భావం తద్భవతి అంటారు కదా. మన భావన మాతృభావన గనక ఆమె మాతృత్వాన్నే మన పట్ల ప్రదర్శించింది. శత్రుత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తుంది? అదన్నమాట. దైవీ శక్తికి మానవ శక్తి జోడింపబడితే ఈ రకంగా పాజిటివ్ థాట్స్ లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. మన ఆలోచనల ముందు ధనాత్మకంగా ఉండేటట్టు చూసుకోవాలి. నెగిటివిటీ మొట్టమొదటి నుంచి మనం ప్రారంభించామనుకోండి, నెగిటివ్ థాట్స్ వస్తాయి, దానివల్ల నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి మనకి. కాబట్టి హిందూ ధర్మం అనేది పాజిటివిటీని సారం చేస్తుంది, పాజిటివిటీని ప్రతిపాదిస్తుంది, పాజిటివ్ థింకింగ్ అని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ధనాత్మక ఆలోచన విధానం, భావజాలం అనేది మనం పెంపొందింపజేసుకోవడానికి ప్రయత్నిస్తే మన వ్యక్తిత్వం కూడా ధనాత్మకంగా వికసించి మనకి ఉపయోగపడమే కాకుండా మన సహచరులకు కూడా ఉపయోగపడుతుంది, మన సమాజానికి ఉపయోగపడుతుంది. అది మనం దీని ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి రక్త దోషాలు, రక్త ప్రసరణ దోషాలు ఎవరైనా ఉన్నట్లయితే, ఎవరికైనా గురువు గారు ఏం చెప్తారంటే, శ్రీ గురుభ్యో నమః, రుద్ర సంస్థాయై నమః ఓం అని సంపుటీకరించాలి. ఓం రుద్ర సంస్థాయై నమః అని అమ్మవారిని ధ్యానించినట్లయితే రక్త సంబంధమైనటువంటి వ్యాధుల్ని అమ్మ నివారిస్తుంది, వాటికి ఉపశమనాన్ని అందిస్తుంది అని తెలియజేస్తారు. ఇవి మనకి తెలుసుకోవాలన్నమాట. కాబట్టి కాళరాత్రి ఆది శక్తౌఘోరత, ఇటువంటి తల్లి ఎటువంటి శక్తులతో కూడి ఉంటుంది? ఆమెకి పరివార దేవతలు ఉంటారు. కాళరాత్రి మొదలైనటువంటి ఆది, కాళరాత్రి ప్లస్ ఆది, శక్తి ఔఘవృత, ఔఘము అంటే సమూహం, శక్తి దేవతల వర్గంతో వృత అంటే పరివేష్టించబడి ఉండేది. కాళరాత్రి మొదలైనటువంటి దేవతలు ఈమె చుట్టూ ఉంటారు అన్నమాట, పరివార దేవతలుగా. అనాహత పద్మానికి 12 దళాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. ఈ 12 దళాల్లోనూ వరుసగా కకారం నుంచి టకారం వరకు ఉండేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి పేర్లు కలిగినటువంటి 12 శక్తి దేవతలే అమ్మవారిని ఆశ్రయించి పరివేష్టించి ఉంటారు. పద్మం మధ్యంలో ఉండే కర్ణికవత అధిష్టాన దేవత అమ్మవారు. కాబట్టి ఇది మనం అనాహతాబ్జంలో, అనాహత చక్రంలో, హృదయ స్థానంలో నివసించేటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని ఈ రకంగా మనం ధ్యానించాలి, దాన్ని భావించాలి. భావించినటువంటి దాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. ఆ ఫీలింగ్ మనకు రావాలి. ఆ అనుభవంలోకి మనం తెచ్చుకోవాలి అంటే అర్థం పూర్తిగా తెలుసుకోవాలి. మాస్టర్ గారు అందుకే అంటారు, స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ, ప్రార్థనలు కానీ మనం చేసేటప్పుడు ఏం చెప్తున్నాం, ఏమంటున్నాం అనే దాన్ని అర్థం తెలుసుకుని చేస్తే మన సమయం వ్యర్థం కాకుండా అది మనకి సార్థకం అవుతుంది. ఇది మనం గ్రహించవలసింది. కాబట్టి ఆవిడ ఎలా ఉంటుంది? మహావీరేంద్ర వరద, గొప్ప వీరులైన వారికి శ్రేష్టమైన వాటిని దా ఇచ్చేది. వీరత్వం అనేది మనం ప్రతి మనిషిలోని ఉండాలి. ఒకప్పుడంటే యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు వీరులు అనుకునేవారు. ఇప్పుడు మనం సమాజంలో సంసారంలో వచ్చేటువంటి ఆటుపోట్లతో యుద్ధాలు చేయట్లే, మనం వీరులమే. కాబట్టి వీరత్వం అనేది ప్రతిరోజు మనం డైలీ మనం పడుతున్నటువంటి పాటలు మరి సమస్యలు కాక మరింకే ఉండదు. తెల్లవారు లేస్తే సమస్యలతో మనం కొట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆ సమస్యల్ని సమాధానం చెప్పుకొని పరిష్కరించుకుని సామరస్యంగానో లేకపోతే సద్బుద్ధితోనో పరిష్కరించుకుని ముందుకు వెళ్ళాలి అంటే అమ్మవారి యొక్క ఈ మహావీరేంద్ర వరద అనేటువంటి నామం అనేది ఉండాలి. ఇవాళ మనకి ఆఫీసులో సమస్య వచ్చింది అని చెప్పి రాత్రి పడుకుని తెల్లవారు మరి నేను ఆఫీస్కి వెళ్ళని భయపడి ఇంట్లో కూర్చుంటాం, మళ్ళీ వెళతాం, మళ్ళీ అదే సమస్యను ఎదుర్కొంటాం.
కాబట్టి సమస్యని భయపడకుండా మళ్ళీ ఎదుర్కోవడానికి సంసిద్ధమయ్యేటటువంటి మనలో ఉన్న ఆలోచన ఉంది చూశారు, అది మనలో ఉన్న వీరత్వాన్ని తెలియజేస్తుంది. వీరత్వం నా బొంద ఆఫీస్కి వెళ్ళకపోతే వాడు జీతం ఇవ్వడు సార్, అందుకే వెళుతున్నాం, భయపడో బాధపడో ఏదో ఒకటి మొత్తం మీద వెళుతున్నాం అనుకుంటే, అరే ఏది చేసినా సరే నువ్వు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అక్కడికి వెళుతున్నావు. భయపడి వెళుతున్నావా, ధైర్యంగా వెళుతున్నావా తర్వాత సంగతి. ఉద్యుక్తులు అవుతున్నావు కదా చేయడానికి, నీలో ఉన్నటువంటి ఆ సంసిద్ధతయే వీరత్వం. ఎదుర్కోవడానికి వెళుతున్నావు కదా, జీతం వస్తుందని వెళుతున్నావా, లేకపోతే ఏంటంటే వాడు ఉద్యోగం తీసేస్తాడని భయపడి వెళుతున్నావా, అది తరువాత సంగతి. కానీ మనం వెళుతున్నాం, వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నాం, సిద్ధపడి వెళుతున్నాం దేనినైనా ఎదుర్కోవడానికి. అది ఆ సంసిద్ధత వీరత్వాన్ని తెలియజేస్తుంది. మనం వెళ్ళి కత్తి దూసి యుద్ధాలు చేసే అక్కర్లేదు, ఆ కాలం దాటిపోయింది. దిస్ ఇస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్స్ అని మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు, ఇది యుద్ధాలు చేసేటటువంటి సమయం కాదు. ఇక్కడ యుద్ధం మానసికంగానే ఉంటుంది. కాబట్టి మానసికమైనటువంటి సమస్యల్ని, భౌతికమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి మనకు కావాల్సింది ఏమిటంటే ఆ కాస్త ధైర్యం. ఈ రోజుతోనే ప్రపంచం పొలిగిపోతుంది అనేటువంటి పిరికితనం మనలో ప్రవేశిస్తే ఈ లోకంలో మరి మనుషులు అనేవారు ఉంటారు. ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకొని తెలుసుకుంటారు. ఆత్మహత్యలు అనేవి సమస్యలకి పరిష్కారం కాదు కదా. నిన్ను నువ్వు అంతం చేసుకుని లోకానికి ఏం సమాధానం చెప్తావు? లేదా చనిపోయిన తర్వాత ఇంకా పై లోకానికి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉన్నట్లయితే వెళితే అక్కడేం సమాధానం చెప్తావు? వాళ్ళు ఏం అడుగుతారు, నీకు ఇచ్చినటువంటి డ్యూటీ నువ్వేం చేశావు? ఇంత ఆయుష్ ఇచ్చాం, దేనికోసం ఇచ్చాం? నువ్వు అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వచ్చాడనక, అంటే నీకు ఇచ్చిన పని నువ్వు నిర్వహించలేదు. పని నిర్వహించలేదంటే వెంటనే అక్కడి నుంచి మళ్ళీ ఏమిటో ఆజ్ఞ వస్తుంది, మళ్ళీ అదే పని నిర్వహించు, సక్రమంగా నిర్వహించు ఈసారి, అప్పుడు నిన్ను నెక్స్ట్ కి ప్రమోట్ చేస్తాం అంటారు. అంటే ఏమైంది? ఉన్న జీవితాన్ని మనం పాడు చేసుకుని మళ్ళీ మరో జీవితం తెచ్చుకుని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తాం అన్నమాట. 5వ తరగతిలో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ 1వ తరగతిలో జాయిన్ అయ్యి మళ్ళీ చదివిరాడు. అది అవసరమా మనకి? ఈ ఆలోచన ఉన్నవాళ్ళు కష్టమో నష్టమో ఇక్కడే పడి ఈ క్లాసులోనే మనం ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నిద్దాం, ఈ జీవితంలోనే దీన్ని సార్థకత చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అనేటువంటి ఆలోచనతో మనం కష్టపడితే ఆ దైవం ఉన్నాడు, మన చుట్టుపక్కల ఉన్న సహచరులు కూడా మనకి దైవం రూపంలో, దైవం మనుష్య రూపేణ, మనుషుల రూపంలోనే దేవుడు అనేది ప్రకటమై మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మన మిత్రుల రూపంలో, మన బంధువుల రూపంలో, మన మీద అభిమానం ఉండే అధికారుల రూపంలో మనకి ఏదో పక్క నుంచి సహకారం అనేది అందుతుంది. నేను ఒక్కడినే అయిపోయాను అనేటువంటి భావన ఎందుకు? అది నెగిటివ్ థాట్. అలాంటి రుణాత్మకమైనటువంటి ఆ భావనాన్ని కలిగించేటటువంటి ఆలోచనలు మనం తొలగించుకోవాలి. నెగిటివిటీని ముందు పక్కకి పెట్టాలి. పాజిటివ్ థింకింగ్ తో ముందు వెళ్ళినట్లయితే మనకి సక్సెస్ అనేది తప్పనిసరిగా మనకి మన డోర్ స్టెప్ దగ్గర రెడీగా ఉంటుంది. ఈ రకంగా మనం ఏంటంటే మహావీరేంద్ర వరద యోగ సాధకులు ఎవరు అంటే సాధన చేసేటువంటి యోగులే, వాళ్ళనే వీరులు అంటారు. యోగ సాధన చేయడం అంటే మనం పట్టుకున్నటువంటి సంకల్పించినటువంటి పనిని ఆటంకములు వచ్చినా సరే లెక్క పెట్టకుండా ముందుకెళ్ళేవారు. ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ కృత్యున్నతోత్సాహులై ప్రారంభార్థములు జగింపరుజుమి ప్రజ్ఞానిధులు కావునన్, అటువంటి వాళ్ళని ప్రజ్ఞానిధులు అంటారు. వాళ్ళనే ధీరులు, ధైర్యవంతులు అంటారు. విఘ్న నిహన్యమానులగుచున్, విఘ్నముల చేత కొట్టబడిన వాళ్ళైనా సరే, విఘ్నముల చేత ఆటంకపరచబడిన వాళ్ళు అయినా సరే వాళ్ళకి ఆటంకాలు వస్తాయి. వాళ్ళు మనుషులు కాదు, మనలాంటి వాళ్ళైనా వాళ్ళను. రాముడే దేవుడే మహానుభావుడు కదా, ఆయన కష్టాలు రాలే, అడవుల పాలైపోయి పాపం ఆ కందమూల తింటూ నానా పాటలు పడి ఆ రాక్షసుల చేత ఆఖరికి భార్యని కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడి ఎన్ని కష్టాలు వచ్చాయండి అడవిలో. ఆయన పడినటువంటి కష్టాలకి ఇంకెవరు పడ్డారంటే మరి రాముడు దేవుడు అంటామా? మరి దేవుడికి కష్టాలు రాలేదా? కష్టాలు ఎవరికి రాలేదు. కష్టం వచ్చిన వెంటనే మనం ఏంటంటే నీరుగారిపోయి నీరసపడిపోతే వీఆర్ నాట్ ఫిట్ టు సే దట్ వీఆర్. మనం హిందూ ధర్మంలో మనం ఉన్నాము, హైందవ జాతిలో పుట్టాము,
శివాజీ మహారాజుని గ్రహిస్తే మనకు అప్పుడు మనకి పౌరుషం వస్తుంది. హైందవ ధర్మం, హైందవ జాతి యొక్క పౌరుషం ఎలా ఉండాలి అనేది. పౌరుషం అంటే పక్కవారి మీద చూపించే, బలహీనుల మీద చూపించేటటువంటి శక్తి కాదు. పౌరుషం అంటే ఎటువంటి పరిస్థితిలోని చెక్కు చెదరినటువంటి ధైర్యం, మనస్థైర్యం, దాన్ని పౌరుషం అంటారు. అటువంటిది మనకి రావాలి, అమ్మవారి ఉపాసన ద్వారా వస్తుంది. అలా ఉపాసన చేసే వాళ్ళని వీరులు అంటారు. అటువంటి వీరులకి వారు అడిగినది ఇచ్చేటటువంటిదే మహావీరేంద్ర వరదా స్వరూపిణి అయినటువంటి లలితాంబిక అని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. కాబట్టి ఆ రకంగా మనకి ఇక్కడ విశేషం ఇంకొకటి ఏమిటి అంటే, అమ్మవారిని ఉపాసించే మహావీరులు అనే పదంతో సంకేతంలో కూడా ఉంది. ఏమిటంటే పురత్ గండాభోగ మహావీరో మారహ ప్రథమపతియే సజ్జితవతే అనే 59వ శ్లోకంలో మనకి ఆదిశంకరులు సాత్యుడైన మన్మధుని ఉద్దేశించి చెప్తారు. మన్మధుడు పిల్లవాడైనా అమ్మవారిని ఉపాసించి శివుడంతటి వాడిని ఓడించగలిగాడు కాబట్టి శివపార్వతుల కళ్యాణం జరిగింది. కాబట్టి దీనికి కారణం అమ్మవారి ఉపాసనా ఫలం కదా. కాబట్టి ధను పౌష్పం అనే శ్లోకంలో శంకరులు దాన్నే ప్రతిపాదిస్తారు. సింహరాశిని సూచించే హృదయమే ధైర్యానికి, సాహసానికి ఉత్పత్తిస్తారు. హృదయం సింహరాశిని సూచిస్తుంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి దేవత సింహవాహన. అదే అనమాట మనం చెప్పుకోవాల్సింది. సింహం మీద ఉన్నటువంటి అమ్మవారిని ఒకసారి ధ్యానిద్దాం. ఆమెని ధ్యానిస్తే చాలు, ధైర్యము, సాహసము మనకు వస్తాయి. అందువలన ఈ చక్ర అధిష్టాన దేవతా రూపంలో ఉన్న అమ్మవారిని ఉపాసిస్తే ధైర్యం, సాహసం రావడమే కాకుండా, ధైర్యం అనేది మనకు బయటి వారి వల్ల కంటే మనలో నుంచి రావడమే మంచిది. బయటి వాడు ఎవడో చెప్పేది వల్ల మాటలు చెప్పడం వల్ల ధైర్యం రాదు. మనలో నుంచి మనకి ధైర్యం పుట్టాలి. దేనికైనా ముందు గుడ్డి ధైర్యం కావాలంటారు కదా, అలా అన్నమాట. తను తాను ధరించగలడం అంటే స్వతహా తనకు తానే ధైర్యం అవడం. ముఖంలో వర్చస్సు, ఈ 3 లక్షణాలు కూడా స్వధాకి సంబంధించినటువంటి పితృదేవతల యొక్క దయ వల్ల కలుగుతాయన్నమాట. స్నిగ్ధ అంటే చమురు సంబంధమైన నువ్వులు, నెయ్యి పుష్కలంగా సమర్పించాలంటారు పితృదేవతలకి మన వాళ్ళు. ఈ దేవత స్నిగ్ధౌదన ప్రియ కదా, స్నిగ్ధౌదన ప్రియ అని మనం చెప్పుకుంటాం లలితా సహస్రనామంలో. కాబట్టి స్నిగ్ధౌదనము ఎవరికి ఇస్తారు? పితృదేవతకి ఇస్తారు. అమ్మవారు మనలో ధైర్యాన్ని, సాహసాన్ని నింపుతుంది కాబట్టి అమ్మవారికి కూడా ఈ పదార్థాలను మనం అర్పిస్తాం. శ్రేష్టకరైన ఉపాసకులకు అవసరమైనవన్నీ అమ్మవారు శ్రేష్ఠులైన ఉపాసకులకు అందిస్తుంది. కాబట్టి ఆమె మహావీరేంద్ర వరద అని చెప్పుకుంటాం. అంతేకాదు, ఆ స్వాధిష్టానంలో ఉన్నటువంటి అమ్మవారికి పేరేమిటి? రాకిణి అంబ. రాకిణి ప్లస్ అంబ స్వరూపిణి. రాకిణీ దేవతగా స్వరూపంలో ఉండేటువంటి, అంటే రాకిణీ దేవతా స్వరూపమే స్వాధిష్టానంలో ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి అనాహత చక్రాధిష్టాన దేవత పేరు రాకిణి. కాబట్టి ఈవిడికి సంబంధించిన బీజము, కీలకము, న్యాస మంత్రాలన్నీ రకార సంబంధంగా ఉంటాయి. ఏం చెప్పుకున్నాం? ఢాకిని అని చెప్పుకున్నాం. ఆ ఢాకిన్యంగా అంబ యొక్క మంత్రాలన్నీ ఢకారంతో ప్రారంభమై ఉంటాయి. ఇక్కడ రాకిణి అంబ కాబట్టి ఈమె స్వాధిష్టానంలో ఉండేటువంటి దేవత. రకారంతో ప్రారంభమైనటువంటి మంత్రాలు, బీజాలు ఈవిడికి చెప్పబడతాయన్నమాట. అనాహతార్జనలయ అనే నామం దగ్గర నుండి చెప్పబడిన వివరాలన్నీ కూడా ఈ రాకిణీ దేవతకు సంబంధించినవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాకిణీ దేవతా స్వరూపిణి ఎవరు అంటే సాక్షాత్తు అమ్మవారే అని మనం చెప్పుకుంటూ, అటువంటి అమ్మవారు మనకి మంచి ధనాత్మకమైన ఆలోచన విధానాన్ని ఇచ్చి, ధైర్య సాహసాలని, గుండె ధైర్యాన్ని మనకిచ్చి, గుండె నిబ్బరాన్ని మనలో పెంపొందింపజేయాలని కోరుకుంటూ, స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సంస్కృతి సంపద ఛానల్ తరపున శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.